నమస్తే అండి. నా పేరు అజయ్ చాణక్య వల్లభనేని. నేను కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఈరోజు మనం హైపెక్ అండ్ పైపెక్ గురించి తెలుసుకుందాం. హైపెక్ అంటే హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. అలాగే పైపెక్ అంటే ప్రెషరైజ్డ్ ఇంట్రాపెరిటోనియల్ ఏరోజాల్ కీమోథెరపీ. సో ఈ హైపెక్, పైపెక్ అనేదేంటి అడ్వాన్స్డ్ క్యాన్సర్స్‌కి వాడతాం. మెయిన్‌లీ అబ్డామినల్‌లో వచ్చే అబ్డామినల్ ఆర్గన్స్ ఏదన్నా క్యాన్సర్ మొదలయ్యి అది అక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యి మొత్తం అబ్డామిన్ అంతా పెరిటోనియం అంటారు. ఇప్పుడు ఎలాగైతే మనకి బయట స్కిన్ కవరింగ్ ఉంటుందో అలాగే లోపల ఆర్గన్స్‌కి అండ్ మజిల్స్‌కి మనకి పెరిటోనియం అని చెప్పి ఒక కవరింగ్ ఉంటది. ఈ పెరిటోనియం లేయర్‌కి వ్యాధి స్ప్రెడ్ అయితే అప్పుడు పెరిటోనియల్ మాలిగ్నెన్సీస్ స్టేజ్ ఒక ఆర్గన్ నుంచి ఇలా మారినప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్స్ అని అంటారు. ఇది వరకటిగా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి క్యాన్సర్స్‌కి ఏంటి అంటే వైద్యం పరిధి దాటేసింది, ఏం చేయలేని పరిస్థితి అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఈ హైపెక్ అండ్ పైపెక్ వీటి రావటం వల్ల మనం ఇలా ఉన్న పేషెంట్స్‌కి కూడా క్యూర్ చేసే ఇంటెంట్‌తో ముందుకు వెళ్ళొచ్చు. దీంట్లో మనం ఏం చేస్తామంటే ముందు ఆపరేషన్ చేసి ఏదైతే వ్యాధి మనం కళ్ళతో మనం చూడగలిగే వ్యాధి అంతా మనం తీసేస్తాం. ఆపరేషన్ చేసి తీసేస్తాం. తీసేసిన తర్వాత కీమోథెరపీ యూజువల్‌గా మనకు రక్తనాళంలో ఇచ్చే కీమోథెరపీ డైరెక్ట్‌గా టార్గెట్ ఆర్గన్. టార్గెట్ ఆర్గన్ ఇక్కడ ఏంటి అంటే మనకి అబ్డామెన్ లోపల, కడుపు లోపల ఎక్కడైతే వ్యాధి స్ప్రెడ్ అయ్యి ఉందో అక్కడ డైరెక్ట్‌గా అబ్డామెన్‌లో కీమోథెరపీ ఇస్తాం. ఈ కీమోథెరపీ ఒక మెషిన్‌లో వెళ్ళి అక్కడ వేడవుతుంది, హీట్ అవుతుంది. హీట్ కూడా ఈజ్ ట్యూమరిసైడల్. హీట్ వల్ల కూడా క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి. సో హీట్ అయ్యి ఆ కీమోథెరపీ అబ్డామెన్‌లోకి వెళ్ళి అబ్డామెన్‌లో మళ్ళీ సర్క్యులేట్ అయ్యి మళ్ళీ ఆ మెషిన్‌లోకి వెళ్ళి ఇలా ఒక 19 మినిట్స్ సర్క్యులేట్ అవుతుంది. ఇలా అవటం వల్ల డైరెక్ట్‌గా టార్గెట్ ఆర్గన్‌ని ఇవ్వటం వల్ల మనకు మామూలు కన్వెన్షనల్ కీమోథెరపీ రక్తనాళంలో కీమోథెరపీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అండ్ లో డోస్‌లో కూడా ఇస్తాం. సో టార్గెట్ డోస్ తగ్గుతుంది అండ్ మామూలు మన కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ ఇంట్రాపెరిటోనియల్ హైపెక్ కీమోథెరపీలో ఉండవు. సో బెటర్ టాలరబిలిటీ ఉంటుంది అండ్ బెటర్ యాక్షన్ ఉంటుంది. దానివల్ల క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే పైపెక్. పైపెక్ ఏంటంటే ఇదే ఇప్పుడు లిక్విడ్ ఫామ్‌లో ఏదైతే కీమోథెరపీ సర్క్యులేట్ అవుతుందో అది స్పెషలైజ్డ్ నెబులైజర్ అంటారు. లాప్రోస్కోపిక్ నెబులైజర్. లాప్రోస్కోపీ పోర్ట్స్ వేసి ఆ లాప్రోస్కోపిక్ నెబులైజర్‌లో ఈ కీమోథెరపీ డ్రగ్ పంపిస్తాం. ఈ డ్రగ్ ఫైన్ పార్టికల్ ఏరోజాల్ పార్టికల్స్ లాగా అయ్యి అది మొత్తం అబ్డామెన్ అంతా సర్క్యులేట్ అవుతుంది. ఆ సర్క్యులేషన్‌తో పాటు మనం ఈ లాప్రోస్కోపీలో వాడే ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెషర్ వల్ల కూడా ఈ ఫైన్ ఏరోజాల్స్‌కి పెనిట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఈ పెనిట్రేషన్ ఎక్కువ ఉండటం వల్ల క్యాన్సర్ సెల్స్ మీద యాక్ట్ చేసి బెటర్‌గా పనిచేస్తుంది దాన్ కన్వెన్షనల్ కీమోథెరపీ మన రక్తనాళంలో. ఇప్పుడు ఏంటి అంటే ఈ పైపెక్, హైపెక్ ఇవ్వటం వల్ల మనకి క్యూర్ రేట్స్ అండ్ రెస్పాన్స్ రేట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ నౌ వి ఆర్ ఆల్సో శాండ్విచింగ్ దిస్ కీమోథెరపీ. హైపెక్ ఒకవేళ ఉదాహరణ పైపెక్ అండ్ కన్వెన్షనల్ కీమోథెరపీ ఆల్టర్నేటింగ్ సైకిల్స్ ఇవ్వటం వల్ల ఇంకా బెటర్ రెస్పాన్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఓన్లీ కన్వెన్షనల్ కీమోథెరపీ కంటే ఎక్కువ ఉంటాయి.